ఏపీ సీఎం చంద్రబాబు అమెరికా టూర్ సాగుతున్న తీరుపై ప్రతిపక్ష వైసీపీ పార్టీ విమర్శల వర్షం కురిపిస్తుంది. పెట్టుబడుల కోసం అమెరికా పర్యటన వెళ్లిన చంద్రబాబు కాలిఫోర్నియాలో గవర్నర్ తో భేటీ అయిన సందర్భంగా ఏపీ విభజన అశాస్త్రీయంగా జరిగిందని ఆయనకు వివరించినట్లు ప్రకటన విడుదల చేయడంతో తీవ్ర వివాదాస్పదం అవుతుంది. వైసీపీ అధికార ప్రతినిధి అంబాటి రాంబాబు అమెరికా టూర్ లో చంద్రబాబు తీరుపై మండిపడ్డారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి విదేశాలకు వెళ్లి మన దేశంలో ఉన్న అంతర్గత విభేదాలు అక్కడ మాట్లాడడం చట్ట విరుద్ధమని అన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఒక వ్యక్తి కాలిఫోర్నియాలో గవర్నర్ తో విభజన గురించి చర్చించడం ఎందుకని? అసలు విభజన కారకుడే చంద్రబాబు. రాష్ట్ర విభజన చేయమని 2 సార్లు లేఖ ఇచ్చింది చంద్రబాబు. తాను ఇచ్చిన లేఖపై స్పందించడం లేదంటూ ఏకంగా రాష్ట్రపతిని కలిసి విభజనపై కేంద్రం వైఖరిపై ఫిర్యాదు చేశారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు రాష్ట్ర విభజన గురించి విదేశాల్లో వెళ్లి పరువు తీయడం ఒక రకంగా భారత ప్రభుత్వాన్ని అవమానించడమే అని, విదేశాల్లో ఉన్న మన పరువు తీసిన చంద్రబాబు ముఖ్యమంత్రి పదవికి అనర్హుడని ప్రశ్నించారు. అయినా మన రాష్ట్ర సమస్యలు కాలిఫోర్నియాలో గవర్నర్ ఏం చేస్తారని ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలతో ప్రజలను మభ్యపెడుతున్నారని, అసలు చంద్రబాబుకు మతిస్థిమితం సరిగ్గా ఉందా లేదా అన్నది అర్థం కావడం లేదని అంబాటి రాంబాబు మండిపడ్డారు.